బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. ఈ విధంగా లా అవేర్నెస్ వీడియో సిరీస్ను ప్రారంభించడం మన అందరికీ అవసరమైన చట్టపరమైన జ్ఞానోదయం పొందడం కోసం. ఇది అందుబాటులో ఉన్న సాంకేతికత వినియోగించుకోవాలని ఈ వీడియోలో సెక్షన్ 36 గురించి తెలుసుకుందాం. తద్వారా ప్రతి శాసనం యొక్క సూక్ష్మ నైపుణ్యాలను నావిగేట్ చేస్తూ ప్రత్యేకతలను లోతుగా పరిశోధించడానికి వీక్షకులను ఆహ్వానిస్తున్నాము. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 36 1860 లేదా ఐపీసీ 1860 ఒక నేరపూరిత చర్య యొక్క ఉద్దేశ్యాన్ని అమలు చేయడంలో ప్రాథమిక అవగాహనకు సమగ్రమైనది. ఆ చట్టం దాని పర్యవసానాలో అసలు ఉద్దేశాన్ని మించిపోయినప్పటికీ నేరపూరిత చర్య యొక్క ఫలితం వాస్తవానికి ఉద్దేశించిన లేదా తెలిసిన దానికంటే మించి ఉన్నప్పుడు ఈ విభాగం బాధ్యతను ఆపాదించడానికి ప్రయత్నిస్తుంది. ఐపీసీ సెక్షన్ 36 ఇలా పేర్కొంది: పాక్షికంగా చర్య మరియు పాక్షికంగా విస్మరించడం వల్ల కలిగే ప్రభావం. ఒక చర్య ద్వారా లేదా ఒక ఉపేక్ష ద్వారా ఒక నిర్దిష్ట ప్రభావాన్ని కలిగించడం లేదా ఆ ప్రభావాన్ని కలిగించే ప్రయత్నం నేరం అయిన చోట ఆ ప్రభావం పాక్షికంగా ఒక చర్య ద్వారా మరియు పాక్షికంగా ఒక విస్మరణ ద్వారా అని అర్థం చేసుకోవాలి. అదే నేరం. వివరణాత్మక వివరణ 1. సమిష్టిగా పనిచేస్తున్న చట్టాలు మరియు లోపములు. సెక్షన్ 36 ఒక ప్రత్యేకమైన దృష్టాంతంతో వ్యవహరిస్తుంది. దీనిలో ఒక వ్యక్తి యొక్క చురుకైన దస్తావేజు ద్వారా మాత్రమే కాకుండా అతనిని వదిలివేయడం లేదా చర్యలో వైఫల్యం కారణంగా కూడా పర్యవసానంగా ఉంటుంది. చట్టం లేదా మినహాయింపు మాత్రమే నేరానికి దారితీస్తే రెండింటినీ కలపడం ఒకే చట్టపరమైన చిక్కులకు దారితీస్తుందని ఇది సూచిస్తుంది. 2. బాధ్యత యొక్క సమగ్ర అవగాహన. చట్టపరమైన బాధ్యత ఎల్లప్పుడూ సూటిగా ఉండదు. కొన్నిసార్లు ఇది అవాంఛనీయ ఫలితానికి దారితీసే చర్యలు మరియు నిష్క్రియల కలయిక. సెక్షన్ 36 అటువంటి సూక్ష్మభేదంతో కూడిన దృశ్యాలు విస్మరించబడలేదని నిర్ధారిస్తుంది. బదులుగా వాటికి తగిన గురుత్వాకర్షణతో చికిత్స చేయబడుతుంది. న్యాయం సమగ్రంగా పొందబడుతుందని నిర్ధారిస్తుంది. 3. కేస్ ఇన్ పాయింట్ చట్టాలు మరియు లోపములు. ఒక వ్యక్తి ఎవరికైనా హాని చేయాలనే ఉద్దేశ్యంతో వారిని ఒక గదిలో బంధించి ఒక చర్య ఆపై వారికి ఆహారం లేదా నీటిని అందించడంలో నిర్లక్ష్యం చేసే దృష్టాంతాన్ని పరిగణించండి. ఒక మినహాయింపు చట్టం లేదా తప్పిదం వల్ల కలిగే హానిని నేరంగా పరిగణిస్తే సెక్షన్ 36 ప్రకారం రెండింటినీ చేయడం కూడా అదే నేరంగా పరిగణించబడుతుంది. 4. జవాబుదారీతనాన్ని బలోపేతం చేయడం. చర్యలు మరియు తప్పిదాలు సమిష్టిగా నేరాలకు దారితీస్తాయని అంగీకరించడం ద్వారా సెక్షన్ 36 జవాబుదారీతనం మరియు బాధ్యత సూత్రాలను బలపరుస్తుంది. ఇది ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపుతుంది. చట్టం లేకుండా కేవలం తమను మినహాయించడం వల్ల హాని జరగదని వాదించడం ద్వారా లేదా దీనికి విరుద్ధంగా ఎవరైనా బాధ్యత నుండి తప్పించుకోలేరు. 5. విభిన్న చట్టపరమైన దృశ్యాలలో అప్లికేషన్. సెక్షన్ 36 యొక్క నిబంధనలు ఐపీసీలోని వివిధ పరిస్థితులలో నిర్లక్ష్యం మరియు హాని నుండి లేమి మరియు ఫలితంగా నష్టం కలిగించే పరిస్థితుల వరకు అమలు చేయబడతాయి. దీని ఉనికి ఐపీసీ సంక్లిష్టమైన దృశ్యాలను నిర్వహించగలదని నిర్ధారిస్తుంది. ఇక్కడ కారణం కేవలం సరళంగా కాకుండా పరులుగా ఉంటుంది. 6. సంపూర్ణ తీర్పును నొక్కి చెప్పడం. చట్టపరమైన చర్యలలో నేరానికి మూలకారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యమైనది. సెక్షన్ 36 చట్టం బైనరీ ఆఫ్ యాక్ట్ వర్సెస్ మినహాయింపులో చిక్కుకోకుండా నిర్ధారిస్తుంది. ఇది నేరానికి దారితీసిన అన్ని కోణాలను పరిగణనలోకి తీసుకుని మరింత సమగ్రమైన తీర్పును అనుమతిస్తుంది. 7. సామాజిక చిక్కులు చర్యలు మరియు బాధ్యతలు. దాని చట్టపరమైన చిక్కులకు అతీతంగా సెక్షన్ 36 బాధ్యత యొక్క సామాజిక విలువలను ప్రతిబింబిస్తుంది మరియు కొన్నిసార్లు మనం చేసే పనుల వల్ల మాత్రమే కాకుండా మనం చేయడంలో విఫలమైన దాని వల్ల కూడా హాని కలుగుతుంది. నిష్క్రియాత్మక నిర్లక్ష్యం క్రియాశీల తప్పుగా ప్రభావవంతంగా ఉంటుందనే సూత్రాన్ని ఇది నొక్కి చెబుతుంది. ముగింపు.
ఐపీసీ యొక్క సెక్షన్ 36 చర్యలు మరియు లోపాల యొక్క మిశ్రమ ప్రభావాలపై దృష్టి సారించి నేర బాధ్యతపై సూక్ష్మమైన దృక్పథాన్ని అందిస్తుంది. వ్యక్తులు వారి చర్యలు మరియు నిష్క్రియల మొత్తానికి జవాబుదారీగా ఉంటారని నిర్ధారించడం ద్వారా ఇది న్యాయం, ఈక్విటీ మరియు సమగ్ర జవాబుదారీతనం పట్ల కోడ్ యొక్క పునాది నిబద్ధతను బలపరుస్తుంది. ఈ సెక్షన్ లేయర్డ్ నేరాల యొక్క ఖచ్చితమైన తీర్పులో సహాయపడటమే కాకుండా ఐపీసీ యొక్క సమగ్రమైన మరియు న్యాయానికి సంబంధించిన విధానానికి నిదర్శనంగా కూడా పనిచేస్తుంది. అటువంటి నిబంధనల ద్వారా ఐపీసీ మానవ చర్యల యొక్క సంక్లిష్టతలను సంగ్రహించడంలో మరియు న్యాయం యొక్క ప్రమాణాలు అన్ని దోహదపడే కారకాల బరువును నిర్ధారించడంలో దాని అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. एक कानून जागरूकता वीडियो श्रृंखला शुरू करते हुए हम कानूनी ज्ञान के लिए एक प्रवेश द्वार प्रदान करते हैं. हम दर्शकों को बारीकियों के बारे में गहराई से जानने के लिए आमंत्रित करते हैं और कहते हैं, आइए आईपीसी 1860 धारा 36 पर गौर करें, जिससे प्रत्येक कानून की बारीकियों पर गौर किया जा सके. भारतीय दंड संहिता 1860 आईपीसी 1860 की धारा 36 किसी आपराधिक कृत्य के इरादे को प्रभावित करने की मूलभूत समझ का अभिन्न अंग है, भले ही वह कार्य अपने परिणामों में मूल इरादे से आगे निकल जाए. यह धारा तब दायित्व निर्धारित करने का प्रयास करती है जब किसी आपराधिक कृत्य का परिणाम मूल रूप से इच्छित या संभावित होने से परे चला जाता है. आईपीसी की धारा 36 में कहा गया है, प्रभाव आंशिक रूप से कार्य द्वारा और आंशिक रूप से चूक के कारण होता है. जहां भी किसी कार्य द्वारा या किसी लोप द्वारा कोई निश्चित प्रभाव कारित करना या उस प्रभाव को कारित करने का प्रयास करना अपराध है, तो यह समझा जाना चाहिए कि उस प्रभाव का कारित होना आंशिक रूप से किसी कार्य द्वारा और आंशिक रूप से किसी लोप द्वारा किया जाना अपराध है. वही अपराध. विस्तृत विवरण. एक अधिनियम और चूक एक साथ काम करना. धारा 36 एक अनूठे परिदृश्य से संबंधित है जिसमें परिणाम न केवल किसी व्यक्ति के सक्रिय कार्य से बल्कि उनकी चूक या कार्य करने में विफलता से भी जन्म लेता है. इसका तात्पर्य यह है कि यदि कोई कार्य या चूक अकेले अपराध का कारण बन सकती है, तो दोनों को मिलाकर एक ही कानूनी निहितार्थ होगा. 2. दायित्व की व्यापक समझ. कानूनी दायित्व हमेशा सीधा नहीं होता. कभी कभी यह कार्यों और निष्क्रियताओं का संयोजन होता है जो अवांछनीय परिणाम की ओर ले जाता है. धारा 36 यह सुनिश्चित करती है कि ऐसे सूक्ष्म परिदृश्यों को नजरअंदाज न किया जाए, बल्कि उन्हें गंभीरता के साथ व्यवहार किया जाए जिसके वे हकदार हैं, यह सुनिश्चित करते हुए कि न्याय व्यापक रूप से किया जाता है. 3. मामले में मामला अधिनियम और चूक. ऐसे परिदृश्य पर विचार करें जहां कोई व्यक्ति किसी को नुकसान पहुंचाने का इरादा रखते हुए उन्हें एक कमरे में बंद कर देता है, एक कृत्य, और फिर उन्हें भोजन या पानी उपलब्ध कराने में उपेक्षा करता है, एक चूक. यदि किसी कार्य या चूक से होने वाली हानि को अपराध माना जाएगा, तो दोनों को करना भी धारा 36 के अनुसार एक ही अपराध होगा. 4. जवाबदेही को सुदृढ़ करना. यह स्वीकार करते हुए कि कार्य और चूक सामूहिक रूप से अपराध का कारण बन सकती हैं, धारा 36 जवाबदेही और जिम्मेदारी के सिद्धांतों को मजबूत करती है. यह एक शक्तिशाली संदेश भेजता है, कोई यह तर्क देकर दायित्व से बच नहीं सकता है कि अकेले उनकी चूक से अधिनियम के बिना नुकसान नहीं होता, या इसके विपरीत. 5. विविध कानूनी परिदृश्यों में आवेदन. धारा 36 के प्रावधानों को आईपीसी के भीतर विभिन्न परिस्थितियों में लागू किया जा सकता है,
लापरवाही और क्षति के मामलों से लेकर अभाव और परिणामी क्षति की स्थितियों तक। इसकी उपस्थिति यह सुनिश्चित करती है कि आईपीसी उन जटिल परिदृश्यों को संभाल सकता है जहां कार्यकारण केवल रैखिक नहीं बल्कि स्तरित है। 6. समग्र न्याय निर्णयन पर जोर देना। कानूनी कार्यवाही में अपराध का मूल कारण निर्धारित करना सर्वोपरि है। धारा 36 यह सुनिश्चित करती है कि कानून कार्य बनाम चूक के द्वंद्वाधारी में न फंसे। यह उन सभी पहलुओं पर विचार करते हुए अधिक समग्र न्याय निर्णयन की अनुमति देता है जो अपराध का कारण बन सकते हैं। 7. सामाजिक निहितार्थ कार्य और जिम्मेदारियां। अपने कानूनी निहितार्थों से परे धारा 36 जिम्मेदारी के सामाजिक मूल्यों और इस समझ को दर्शाती है कि कभी कभी नुकसान न केवल हम जो करते हैं उससे होता है बल्कि जो हम करने में असफल होते हैं उससे भी होता है। यह इस सिद्धांत को रेखांकित करता है कि निष्क्रिय लापरवाही सक्रिय गलत कार्य जितनी ही प्रभावशाली हो सकती है। निष्कर्ष। आईपीसी की धारा 36 कृत्यों और चूक के संयुक्त प्रभावों पर ध्यान केंद्रित करने के साथ आपराधिक दायित्व पर एक सूक्ष्म परिप्रेक्ष्य प्रदान करती है। यह सुनिश्चित करके कि व्यक्तियों को उनके कार्यों और निष्क्रियताओं की समग्रता के लिए जवाबदेह ठहराया जाता है। यह न्याय, समानता और व्यापक जवाबदेही के लिए संहिता की मूलभूत प्रतिबद्धता को मजबूत करता है। यह धारा न केवल स्तरित अपराधों के सटीक निर्णय में सहायता करती है बल्कि न्याय के लिए आईपीसी के समग्र और व्यापक दृष्टिकोण के प्रमाण के रूप में भी कार्य करती है। ऐसे प्रावधानों के माध्यम से आईपीसी मानवीय कार्यों की जटिलताओं को पकड़ने और यह सुनिश्चित करने के लिए अपने समर्पण को प्रदर्शित करता है कि न्याय के तराजू सभी योगदान करने वाले कारकों का वजन करते हैं। यदि हम जिम्मेदार हैं तो भविष्य आने वाली पीढ़ियों के लिए अच्छा होगा। Initiating a law awareness video series, we provide a gateway to legal enlightenment. As we conclude each video, we invite viewers to delve deeper into the specifics, saying, let's go through IPC 1860 Section 36, thereby navigating the nuances of each statute. Section 36 of the Indian Penal Code, 1860, IPC 1860, is integral to the foundational understanding of effectuating the intent of a criminal act, even when the act surpasses the original intent in its consequences. This section seeks to attribute liability when the outcome of a criminal act goes beyond what was originally intended or known to be likely. IPC Section 36 states, effect caused partly by act and partly by omission. Wherever the causing of a certain effect, or an attempt to cause that effect, by an act or by an omission, is an offense, it is to be understood that the causing of that effect partly by an act and partly by an omission is the same offense. Elaborated description. 1. Acts and omissions working in tandem. Section 36 deals with a unique scenario wherein a consequence is birthed not just by an individual's active deed but also by their omission or failure to act. It implies that if either the act or the omission alone could lead to the offense, combining both would lead to the same legal implication. 2. Comprehensive understanding of liability. Legal liability isn't always straightforward. Sometimes, it's a combination of actions and inactions that lead to an undesirable outcome. Section 36 ensures that such nuanced scenarios aren't overlooked but are instead treated with the gravity they deserve, ensuring that justice is meted out comprehensively. 3. Case in point acts and omissions. Consider a scenario where a person, intending to harm someone, locks them in a room, an act,
and then neglects to provide them with food or water, an omission. If the harm caused by either the act or the omission would be deemed an offense, then doing both would also constitute the same offense as per Section 36. 4. Reinforcing accountability. By acknowledging that actions and omissions can collectively lead to offenses, Section 36 fortifies the principles of accountability and responsibility. It sends a potent message: one cannot escape liability by arguing that their omission alone wouldn't have caused harm without the act, or vice versa. 5. Application in diverse legal scenarios. The provisions of Section 36 can be invoked in varied circumstances within the IPC, from cases of negligence and harm to situations of deprivation and resultant damage. Its presence ensures that the IPC can handle complex scenarios where causation isn't just linear but layered. 6. Emphasizing holistic adjudication. In legal proceedings, determining the root cause of an offense is paramount. Section 36 ensures that the law doesn't get caught in the binary of act versus omission. It allows for a more holistic adjudication, considering all facets that might have led to the offense. 7. Societal implications, actions and responsibilities. Beyond its legal implications, Section 36 reflects societal values of responsibility and the understanding that sometimes harm is caused not just by what we do but also by what we fail to do. It underlines the principle that passive negligence can be as impactful as active wrongdoing. Conclusion. Section 36 of the IPC, with its focus on the combined effects of acts and omissions, offers a nuanced perspective on criminal liability. By ensuring that individuals are held accountable for the totality of their actions and inactions, it strengthens the Code's foundational commitment to justice, equity, and comprehensive accountability. This section not only aids in the precise adjudication of layered offenses, but also serves as a testament to the IPC's holistic and encompassing approach to justice. Through such provisions, the IPC showcases its dedication to capturing the complexities of human actions and ensuring that the scales of justice weigh all contributing factors. If we are responsible, the future will be good for the future generations.